హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైషు కుట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే కాకరకాయ ఫ్రైని చేస్తున్నానండి. దీన్ని పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా ఇంట్రెస్ట్గా, చేదుగా ఉంది వద్దు అని అనకుండా కమ్మగా తింటారు. ఈ కాకరకాయ ఫ్రైని ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. చూడండి. ఫ్రెష్గా నీట్గా కడుక్కుని ఇట్లా కట్ చేసుకోవాలి. కాకరకాయని పీల్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా మనం పీసెస్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం సాల్ట్ యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకుని మొత్తం అంతా మిక్స్ అయిపోవాలండి. కాకరకాయ ఇవి పీసెస్ అన్నీ చక్కగా ఈ విధంగా కలిపేసుకుని ఇలా కలుపుకున్న దీన్ని ఒక 15 మినిట్స్ మనం సైడ్కి పెట్టేసుకోవాలండి. అప్పుడు దీంట్లో ఉన్న వాటర్ లెవెల్స్ అన్నీ దిగుతాయి. అప్పుడు ఈ చేదు అనేది పోతుంది. ఇప్పుడు అది 15 మినిట్స్ ఇదయ్యే లోపండి మనం కాకరకాయలోకి కావాల్సిన స్టఫ్ అంటే పౌడర్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తానండి. మనం చిన్న మిక్సీ జార్లోకి పల్లీలు తీసుకోవాలండి, గ్రౌండ్ నట్స్ కొన్ని. వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. అలాగే కొబ్బరి పౌడర్ అండి, నా దగ్గర ఆల్రెడీ కొబ్బరి పౌడర్ అవైలబుల్ ఉంది, నేను అది వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి మనకు కావాల్సిన కారం అంటే ఒక 2 స్పూన్స్ అనమాట. నా స్పూన్ చిన్నదండి, సో నాకు కొలత తెలుసు కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీ స్పైసీని బట్టి మీరు కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ అండి, ఈ పౌడర్కి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం పౌడర్ మిక్స్ పెట్టుకోవాలండి. నేను మిక్సీ పట్టి చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా పౌడర్ అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, మనం ఆల్రెడీ 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదండి కలిపి. దీన్ని ఇప్పుడు మనం మంచిగా స్మాష్ చేసుకోవాలండి. ఈ కాకరకాయలు మొత్తాన్ని స్మాష్ చేసుకుంటే మనం సాల్ట్ వేసాం కదండి, దానివల్ల ఇది వాటర్ కూడా మంచి కంటెంట్ వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం మంచిగా స్మాష్ చేసుకుంటే ఈ విధంగా వాటర్ అనేది వస్తుందండి. ఈ వాటర్ వల్ల మనకి కాకరకాయలో చేదు కూడా పోతుందండి. ఎక్కువ చేదు అయితే ఉండదు. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు అన్నమాట చేదు లేకపోతే. ఇదిగోండి, మొత్తం ఇట్లా మనం చక్కగా వాటర్ అంతా తీసేసుకున్న కాకరకాయలని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ కొంచెం సరిపోతుందండి, అంటే 2-3 స్పూన్స్ వరకు సరిపోతుంది. కొంచెం హీట్ అయ్యాక మనం ఏదైతే ఇప్పుడు మ్యాగ్నెట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఆ కాకరకాయని ఇట్లా ఆయిల్లో వేసేసుకోవడమే. వాటిని కొంచెం డీప్ ఫ్రైలా అవనివ్వాలి మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, కాకరకాయలన్నీ ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఈ కలర్లో వచ్చేయాలి. అప్పుడు మనకి కాకరకాయలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనం ఫ్లేమ్ లోలో పెట్టుకుని ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ మొత్తాన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే పౌడర్ త్వరగా మాడిపోతుంది. ఇట్లా ఒక 5 మినిట్స్ ఫ్రై అవనిస్తే సరిపోతుందండి, అయిపోతుంది. మనం ఈ పౌడర్ వేసాక మిక్స్ చేస్తూనే ఉండాలండి, లేదంటే పౌడర్ త్వరగా కింద మాడిపోతుంది. సో అందువల్ల ఒక 3 to 5 మినిట్స్ అండి ఇట్లా ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకి ఆ పౌడర్లో ఉన్న పచ్చివాసన పోయి కాకరకాయ కూడా పట్టి ఆ ఫ్లేవర్ బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఈ ఫ్రై, బాగా తింటారు కాకరకాయ ఫ్రైని. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.